అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఒక మామిడి చెట్టు 5 ఏసీలు 1000 గంటల పాటు పనిచేస్తే ఎంత చల్లదనం ఉంటుందో, ఒక మామిడి చెట్టు అంత అయినటువంటి కూల్‌ని, చల్లదనాన్ని ఇస్తుంది. దాంతోను పాటు ఒక 50 ఏళ్ల మామిడి చెట్టు తన జీవిత కాలంలో 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చుకొని 271 టన్నుల ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందుకే వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేసే ఏసీల వాహనాల వాడకాన్ని తగ్గించి భవిష్యత్తు కోసం మొక్కలు నాటాలి అని మాలాంటి ఆర్గనైజర్స్, ఎన్‌జీఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేక మంది పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారు. సో, ఒకవైపు మామిడి చెట్టు చల్లదనాన్ని ఇస్తుంది, నీడనిస్తుంది. మనుషులకే కాకుండా అనేక జీవరాశికి సంబంధించి కూడా నీడనిస్తుంది. మామిడి పండ్లు ఇస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది. సో, ఉన్నవాళ్ళు పొలాల్లో చెట్లు నాటుకొని వేసవి కాలంలో అక్కడ సేదతీరొచ్చు. ఏ కాలంలోనైనా సేదతీరొచ్చు. లే కొంచెం ఇల్లు ఈ మధ్య 70 గజాల ఇల్లు ఇస్తా ఉన్నారు. 70 గజాల స్థలం ఇస్తే వాడు ఒక మొక్క నాటుకో 5 గట్ల 2 గదులు ఇల్లు కట్టుకొని ఒక బాత్రూమ్ దొడ్డి కట్టుకోవడానికి కష్టంగా ఉంది. ప్రభుత్వం కూడా ఇచ్చేటప్పుడు ఏదైతే ఉన్నదో ఒక 100 గజాలు, 200 గజాలు ఇవ్వండి. కొంచెం విశాలంగా కట్టుకొని విశాలంగా ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా చాలా రోజుల తరబడి 2 రోజులు, 3 రోజులు జర్నీ చేయాల ట్రైన్‌లో. అంత అంత దూరం ఉంది భారతదేశం భూభాగానికి. ఇక్కడేం భూభాగం కొరత లేదు. వీళ్ళు 70 గజాలు, 60 గజాలిచ్చి అందులోనే అగ్గిపెట్టె పెట్టి దాంట్లో అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్ కట్టి మొక్కలు పెంచేటువంటి పరిస్థితి లేకుండా చేశారు. సో, అందుకోసం ఒక మామిడి చెట్టే కాదు, అనేక రకాల చెట్లు మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డయాక్సైడ్‌ని వదులుతాం. మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మొక్కలకి మనకి బంధుత్వం ఉంది. చెట్లకి మనకి బంధుత్వం ఉంది. ఇది ఈ రోజుది కాదు, తరతరాలుగా, యుగాలుగా సృష్టి ఆరంభం నుంచి చివరి దాకా ఇది కొనసాగుతుందని భావిస్తున్నాం. వాళ్ళకి మనకి అంటే మొక్కలకి మనకి, చెట్లకి మనకి ఆ అనుబంధం, ఆ బంధుత్వాలు ఉన్నాయి. వీటిని కొనసాగిద్దాం. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు సంబంధించి మనం మన కర్తవ్యాలు నిర్వర్తించడం తర్వాత ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. సో, సోదరులారా, సోదరీమణులారా, సో ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పర్యావరణాన్ని మనం కాపాడదాం. అంటే మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, మహనీయుల జయంతి వర్ధంతుల రోజు, మీ అభిమాన సినీ నటుడు పుట్టినరోజు నాడు, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మీ పేరెంట్స్, మీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించి వర్ధంతుల రోజులు కానీ, సో ఆ విధంగా సమాజ సేవ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు అన్నీ డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే ఒక మొక్క అయితే ఎప్పుడు వద్దా, ఒక మొక్క నాటితే ఎండిపోయిందనుకో మీ జీవితంలో నాటాలనిపించదు. సో, 4, 5 మొక్కల కంటే ఎక్కువ నాటే ప్రయత్నం చేయండి. వీలుంటే విత్తనాలు కూడా చల్లే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ స్థలాల్లో, లేకపోతే అడవుల్లో, ఫారెస్ట్ ఏరియాల్లో, కాలకట్లలో, చెరువు కట్టల మీద. సో, ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ప్రకృతిని, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం పచ్చదనం చేసుకోవటం వల్ల మనం ప్యూర్ ఆక్సిజన్ పీల్చొచ్చు. మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో, మరిన్ని చెట్లు పెంచడం వల్ల మనకు కూలింగ్ ఉంటుంది. ఏసీలు అవసరం లేదు. మన అంటే ఇందులో కూడా పండ్ల మొక్కలు, పూల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, అనేక ఆయుర్వేదిక్ మొక్కలు ఉన్నాయి. ఎటు చూసినా కూడా ప్రకృతి మనకు ఏదైతే ఉందో చెట్లు, మొక్కలు మనకు అన్నీ ఇస్తూనే ఉన్నాయి. కాకపోతే మనమే అవి నరుక్కుంటూ వెళుతూ ఉన్నాం. సో, మళ్ళీ వర్షాలు సకాలంలో వర్షాలు రావాలన్నా, వానలు వాపసు రావాలన్నా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మధ్య అది గుర్తుకొస్తా ఉంది. వానలు వాపసు రావాలన్నా, కోతులు అడవికి పోవాలన్నా మొక్కలు నాటండి అని చెప్తున్నారు. సో, స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తున్నాం నా కర్తవ్యాలు. భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాం. సో, ఈ యజ్ఞంలో మీరు, మేము మనందరం భాగస్వాములం అవుదాం. సో, నేనొక్కడినే 4 చెట్లు వేసుకొని నేనొక్కడిని ఆక్సిజన్ పీలుస్తుంటే కాదు, ప్రకృతి అంతా ఉన్నప్పుడు పొద్దాకల మనం ఇంట్లో కూర్చోం కదా, 4 మొక్కలు వేసుకొని కూర్చుంటే. మళ్ళీ వివిధ పనుల రీత్యా, బ్రతుకు తెరువు రీత్యా, ఉద్యోగం రీత్యా, ఉపాధి రీత్యా వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అంత పర్యావరణం అంతా బాగుంటేనే మనం బాగుంటాం. అందుకోసం పర్యావరణాన్ని నిలబెట్టడంలో 100కి 33 ఎకరాలు, 100 ఎకరాల్లో 33 ఎకరాలు దీన్ని నాటడంలో, దాన్ని మెయింటైన్ చేయడంలో, ఫారెస్ట్రీని, అడవిని మెయింటైన్ చేయడంలో ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. హైదరాబాద్లో 100కు 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తారు. మిగతా జిల్లాల్లో మాత్రం ఏజెన్సీ జిల్లాల్లో 100కి 70 ఎకరాలు. అక్కడేమో 100కు 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ 100కి 70 ఎకరాలు ఫారెస్ట్ చేసి ఓవరాల్‌గా స్టేట్‌ని యూనిట్‌గా చూపెడుతున్నారు. ఈ పద్ధతి ఏం బాలేదు. అది కరెక్ట్ కూడా కాదని తెలియజేస్తా ఉన్నాను. సో, అందుకోసం మొక్కలు నాటడం అనేది జిల్లాలే యూనిట్‌గా తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితులు చెప్పలేంలే గానీ, పెద్ద సిటీలలో ఒక ఎకరం కూడా మేము ఫారెస్ట్ పెట్టం, ఒక పార్క్ కట్టం, ఒక మొక్క పెంచం. ఏజెన్సీ ప్రాంతంలో పెంచాలని ఈ ఆటవిక న్యాయం, బలవంతపు న్యాయం, లేకపోతే దౌర్జన్యపు న్యాయం అది కరెక్ట్ కాదు. ప్రతి జిల్లాని యూనిట్‌గా తీసుకొని ఆ విధంగా మొక్కల పట్ల చిత్తశుద్ధితోని మొక్కలు, చెట్లు పెంచే ప్రయత్నం చేయాలి. సో, ఒక మామిడి చెట్టు 5 ఏసీలకు సమానం అని చెప్పేసి మనం ఈరోజు అనేక సోషల్ మీడియా చూస్తున్నాం. 5 ఏసీలు
1000 గంటల పాటు పనిచేసే వచ్చే చల్లదనాన్ని ఒక మామిడి చెట్టు ఇస్తుందని చెప్పేసి మనకి సోషల్ మీడియా నుండి కనపడతా ఉంది. సో, వాస్తవానికి సోషల్ మీడియా ఇప్పుడు మేలుకుంది. కానీ వాస్తవాలు, నిజాలు ఎప్పుడు నిత్య సత్యాలు కొంచెం లేట్‌గానే తెలుస్తాయి. ఏదైనా ఎప్పటికైనా ఈ రాబోయే తరాలు ముఖ్యంగా సోషల్ మీడియా ఆడే యువతరం ఏదైతే ఉందో చూసి దాన్ని పక్కమ్మటి వారికి షేర్ చేయడమే కాకుండా ఎట్లాగో వర్షాకాలంలోకి వచ్చేస్తున్నాం. చాలా అతి దగ్గరగా నెలలు కూడా లేదు, రోజుల్లో దగ్గరలో ఉన్నాం. సో, అందుకోసం మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. ఒక మొక్క వద్దు, ఒక మొక్క నాటితే ఎండిపోయిందనుకోండి, ఒక మొక్క, 2 మొక్కలు. మీకు మొక్కలు నాటాలనే ఫీల్ పోతుంది. అందుకోసం 4, 5 మొక్కలు పైగా నాటండి. 1, 2 మొక్కలు చనిపోయినా మిగతా నాటుకుంటాయి కాబట్టి మీ హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ లాగా ఫీల్ అవుతారు. మీరు ఒక మొక్క నాటితే అది ఎండిపోతే మీది ఐరన్ హ్యాండ్, ఐరన్ లెగ్ లాగా అనుకుంటారు కాబట్టి ఆ విధంగా మొక్కలు నాటే ప్రయత్నం చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కోరుతా ఉన్నాను. మీరు, మేము, మనం అందరం కలిసి ఈ యజ్ఞంలో, ఈ మహాయజ్ఞం పర్యావరణాన్ని పరిరక్షించే యజ్ఞంలో అందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో, పర్యావరణానికి సంబంధించి భూగర్భ వనరులు అంటే నదీ జలాలు ఇవన్నీ కలుషితం కాకుండా వాటిని రక్షించుకొని మంచి భవిష్యత్తు తరాలకి మంచి ఎసెట్స్గా వాటిని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దామని సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పారిశ్రామిక వ్యర్థాలు కూడా ఎక్కువైపోతున్నాయి. వాటిని తగ్గించాల్సిన పరిస్థితి. ప్లాస్టిక్ను కూడా తగ్గించాలి. ఏదైతే ఉందో పర్యావరణవేత్తలు లేకపోతే పర్యావరణాన్ని పరిరక్షించుకునే కర్తవ్యాలు మన అందరి మీద, పౌర సమాజం మీద, ప్రజల మీద, అందరి మీద ఉన్నదని తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ అన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.